మానవుడి యొక్క సహజ సిద్ధమైన బలహీనతని క్యాష్ చేసుకుంటే వ్యవస్థలు. అది ఎట్లా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇప్పుడు ఆడి పేరేంటి అదానికి సంబంధించిన అదానీ పని అయిపోయింది అని రాగానే పేపర్‌లో అదానీ పని అయిపోయింది అని రాస్తారు. వెంటనే అదానీ సంస్థలో ఏదో వాడేదో రేపటి నుంచి బొచ్చు పట్టుకొని అడుక్కుంటాడన్నట్టు అందులోని షేర్‌లన్నీ అమ్మేయడం మిగించేసేస్తారు. ఒక్కసారి షేర్లు డౌన్ అయిపోతాయి. వాళ్ళ షేర్లు డౌన్ అవుతాయి. షేర్ మార్కెట్ డౌన్ అవుతుంది. ఇందులో ఏంటి అనే భవిష్యత్తు గురించి కూడా ఆలోచించరు. మనకెందుకు వచ్చిన గొడవ మన వరకు సేఫ్ అయిపోతే సరిపోతుంది అన్నట్టు. పెట్రోల్ ధర పెరుగుతోందంటే మన ట్యాంక్ ఎంత ఉండి సత్తది? ఓ 5 లీటర్లు ఉంటది. పెట్రోల్ ఓ రూ. 2 పెరిగింది అనుకుందాం. 5 రూళ్ళే ఎంత ఉంటది? రూ. 10 పెరుగుతది. కానీ అర్జెంట్‌గా ఇవాళ మనం ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే రూ. 10 మిగిల్చుకున్నాం అని చెప్పుకునేటటువంటి విచిత్రం ఉంటుంది. సరే కారు ట్యాంక్ అయితే గనుక కొంచెం వేరేగా ఉంటది అనుకో. ఇలాంటి మానవుడి యొక్క సహజ సిద్ధ బలహీనతే బంగారపు వ్యాపారులకు వరమవుతుంది. మొన్నటిదాకా బంగారం ధర పెరిగిపోతుంది అని చెప్పి 1,50,000 అవుతుంది, 2,00,000 అవుతుంది అని ప్రచారం చేశారు. మనోళ్ళు ఎగబడి కొనేశారు. తర్వాత 1,10,000 ఆ రేంజ్‌కి వచ్చేటప్పటికి వామ్మో ఏంటని చెప్పి అంత డబ్బులు పెట్టలేక అవసరమైన వాళ్ళు మాత్రమే లేదా డబ్బులు బంగారంగా దాచుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మాత్రమే పెట్టారు. మిగతా వాళ్ళు ఆగిపోయారు. ఇప్పుడు అదే బంగారం మళ్ళీ 96, 97 ఆ రేంజ్‌కి వచ్చింది. 24 క్యారెట్లు. అప్పట్లో అయితే 22 క్యారెట్లు కూడా తీసుకెళ్ళి 97, 98 దాకా తీసుకెళ్ళిపోయారు. ఇక వెండిని ఇప్పుడు ఆ విధంగా బిగించేశారు. వెండి ఇప్పుడు అర్జెంట్‌గా ఎవడికి కావాలి? ఏం అవసరం? ఏమన్నా నగలు చేసుకుంటారా? లేకపోతే ఏమన్నా దాన్ని ప్రత్యేకించిది ఏమన్నా చేసుకుంటారా? వెండి, బంగారం అనేటటువంటిది మనం ఎందుకు కొనుక్కుంటాం అంటే ఒకటి ఆభరణాలు, ఇంట్లో అలంకరణలకి ఇది. నెంబర్ 2 వచ్చేటప్పటికి గబక్కన ఏదైనా కష్టం వస్తే ఇది ఇమ్మీడియేట్ క్యాష్. బంగారం తీసుకెళ్ళి అట్ట అమ్మి డబ్బులు తెచ్చుకోవచ్చు. ఇది కూడా ధర పెరుగుతూ ఉంటుంది. ఇవాళ మనం 50,000కి కొంటే రేపు పొద్దున 60,000, 70,000 ఉంటది. తరుగుపోయినా మనం కొనుక్కున్నప్పటి రోజు ధర వస్తది అన్నటువంటి ఒక సహజ సిద్ధమైన ఉద్దేశంతో కొంటుంటారు. అదే 25, 30 ఏళ్ల క్రితం కొనుక్కున్నటువంటి వాళ్ళకి అప్పట్లో 10,000 ఉన్నటువంటిది ఇవాళ రోజున 50,000, 60,000 వచ్చింది. కాబట్టి ఇది ప్రాఫిట్ కూడా కదా! నగగాను ఉంది ప్లస్ ఇది అనేటటువంటి ధోరణి సహజ సిద్ధంగా ఉండేటటువంటిది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు 1,14,000కి వెళ్ళిపోతుందట. 1,14,000 నుంచి 1,20,000కి దీపావళికి వెళ్ళిపోతుంది అంటూ ప్రచారం ఏం చేశారు. తద్వారా ఇప్పుడు అర్జెంట్‌గా వెండి కొనేసుకోండి అని చెప్తున్నారు.